సహస్ర వెల్కమ్ టు లెజెండ్ టీవీ. సో నేను ప్రస్తుతం ప్రజా దర్బార్ దగ్గర ఉన్నాను. ప్రజా దర్బార్ దగ్గర వీళ్ళ సమస్యలన్నీ చెప్పుకోవడానికి జనమంతా కూడా పోటెత్తారు. దాదాపుగా అన్ని జిల్లాల నుంచి కూడా వచ్చారు. తెలంగాణలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని నాకు ఇప్పుడే అర్థమైంది. ఈ జనాలను చూసిన తర్వాత నేను నిజంగా ఆశ్చర్యానికి గురయ్యాను. ఎందుకంటే ఒక్కొక్కరికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ప్రాబ్లం ఉంది, కెరియర్ ప్రాబ్లం ఉంది, హెల్త్ ప్రాబ్లం ఉంది. ఇంకా చెప్పాలంటే అన్ని రకాల ఏ ఇష్యూస్ ఉన్నా కూడా వాటన్నిటికి సంబంధించి వాళ్ళు వినతి పత్రాలను అయితే తీసుకురావడం జరిగింది. వాటన్నిటిని కూడా ఇక్కడ అధికారులకు సబ్మిట్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పరిష్కారానికి అయితే వచ్చారు. గత ప్రభుత్వం వల్ల వీళ్ళంతా కూడా చాలా నష్టపోయామని కూడా చెప్తున్నారు. గత ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు, కానీ ఈ ప్రభుత్వం అయినా పట్టించుకుంటుందేమో అని చెప్పేసి చాలా ఆశతో అయితే వీళ్ళందరూ ఇది చేశారు. మీరు ఇక్కడ చూసినట్లయితే చాలామంది దివ్యాంగులు కూడా రావడం జరిగింది. ఉదయం నుంచి దివ్యాంగులు అందరూ కూడా ఎంతోమంది వచ్చారు. మరి వీళ్ళకి ఎటువంటి అంటే నాకు తెలిసి పెన్షన్ ప్రాబ్లం వల్ల వచ్చుంటారని అనుకుంటున్నాను. ఇంకా అంతేకాకుండా చాలామంది అన్ని వర్గాల వాళ్ళు అన్ని సామాజిక వర్గాలు అందరూ కూడా వచ్చారు. గిరిజనులు కానీ, లేదంటే బీసీ వాళ్ళు కానీ, లేదంటే మిగిలిన ఈబీసీ వాళ్ళు, వీళ్ళంతా కూడా వచ్చారు. వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని అడగడానికి అయితే తీసుకువచ్చారు. అయితే ఇంతకుముందు ఈ ప్రజా దర్బార్ ప్రగతి భవన్ గా ఉండేది. ప్రగతి భవన్ లో అక్కడి వరకు బారికేడ్లు ఉండేవి. ఎవరిని కూడా ఆఖరికి ఒక చీమ కూడా లోపలికి ఎంట్రీ కానీయకుండా అంత భద్రత కట్టుబాట్లు అయితే చేశారు. అటువంటి ఆ ప్రగతి భవన్ ని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి 7వ తారీఖు ప్రమాణ స్వీకారమైన రోజే బారికేడ్లు అన్నింటిని కూడా పగలగొట్టి లోపలికి వెళ్ళొచ్చు అని ఎప్పుడైతే ఆర్డర్ వేశారో జనమంతా కూడా వచ్చి ఆ రోజు సాయంత్రమే ఈ ప్రగతి భవన్ దగ్గర ఉన్నటువంటి బారికేడ్లు అన్ని పగలగొట్టడం జరిగింది. అధికారులు చూసిన కొంతమందిని తీసుకొచ్చి అన్ని కూడా తీయడం జరిగింది. దాంతో అప్పటి నుంచి ప్రజలందరూ కూడా లోపలికి రావడం జరిగింది. తర్వాత ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు, మీ సమస్యలు ఏమున్నా కూడా డైరెక్ట్ అధికారులకు ఇచ్చినట్లయితే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామన్నారు. అప్పుడే అందు గురించి వీళ్ళందరూ కూడా ఈ ప్రగతి భవన్కి ప్రజావాణిగా పిలువబడుతుంది. ఇప్పుడు ప్రజల యొక్క సమస్యలు వినడానికి ఈ ప్రజా దర్బార్ ప్రజావాణిగా కూడా పనిచేస్తుందని కూడా చెప్తున్నారు. మరి ఈ ప్రజావాణి నిజంగా సమస్యలు అనేది నెరవేరుస్తుందా, కేవలం మాటలకు మాత్రమే ఉంటుందా అని కూడా తెలియాలి. పోయిన శుక్రవారం రోజు ఇది స్టార్ట్ చేశారు. ఇది 2వ శుక్రవారం, ఇది 2వసారి. ఇంతకుముందు ఏం చెప్పారంటే ప్రతిరోజు ప్రజా దర్బార్ ఉంటుంది, ప్రతిరోజు వచ్చి వాళ్ళ సమస్యలను చెప్పుకోవచ్చు అని అన్నారు. కానీ ప్రతిరోజు అంటే ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ అవుతాయి కాబట్టి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకా రోజంతా ఈ ప్రజలకు దగ్గర కూర్చుంటే సీఎం రేవంత్ రెడ్డి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ పనులు ఎప్పుడు చేస్తారన్న ఉద్దేశంతో దీన్ని కాస్త ఓన్లీ వారానికి ఒకటి అన్నట్టుగా మార్చారు. ఇది ఉదయం పొద్దున 7 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు అయితే ఉంటుంది. సో ఎప్పుడైతే 7 గంటలు అనేసరికి చాలా మంది రాత్రి వచ్చి ఉదయం 4 గంటల నుంచి ఈ లైన్లో నిలబడడం జరిగింది. సో మార్నింగ్ నుంచి ఇప్పుడు సాయంత్రం వరకు లైన్లో నిలబడి వాళ్ళ సమస్యలు చెప్పడానికి అయితే వచ్చారు. ప్రతి శుక్రవారం ఈ ప్రజా దర్బార్ అయితే నిర్వహిస్తున్నారు. ఈ శుక్రవారం రోజు వీళ్ళు చెప్పిన వినతి పత్రాలన్నీ కూడా తీసుకొని తర్వాత ఈ వారంలో అన్నీ కూడా చూసి ఎప్పుడు అనేది పరిష్కరిస్తాం ఏంటి అనేది ఒక 10 డేసో లేకపోతే 1 వీక్లో మేము చెప్తాము అన్నట్టుగా వాళ్ళు వీళ్ళకి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇప్పుడు 2వ రోజే కాబట్టి మనకి ఇంకా పూర్తిగా డీటెయిల్స్ తెలియదు. ఇది ఎంతవరకు పనిచేస్తుంది, ప్రజలకు ఏ వరకు మేలు చేస్తుంది అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ ప్రజా దర్బార్ అనేది జరుగుతుంది. అండ్ పొద్దున్న నుంచి ఈ లైన్లో నిలబడడానికి ఈ లైన్ని కట్టడి చేయడానికి పోలీసులు చాలా తెగ కష్టపడుతున్నారు. మరి లైన్నే కట్టడి చేయడానికి పోలీసులు ఎంత కష్టపడుతున్న వాళ్ళు సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారా అనే ఆలోచనలో కూడా కొంతమంది ఇప్పుడైతే మొదలవుతుంది. 2వ రోజే ఇంత భారీగా ఉన్నారు జనాలు. ఏదైనా తిరుపతికి వెళ్తే లేదంటే ఇది గుడికి వెళ్తే ఎలాంటి జనం పోటెత్తుతారో ఆ విధంగా లైన్లో చాలా పెద్ద లైన్లో ఉంది. ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 2 కిలోమీటర్ల వరకు లైన్ ఉంది. అక్కడ లైన్లో నిలబడకుండా పట్టడానికి కుదరక జనాలందరూ కూడా ఇక్కడికి వచ్చి ముట్టడించారు. ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళడానికి కూడా ప్రయత్నిస్తున్నారు, కానీ అలో చేయట్లేదు. సో చాలా సమస్యలు, వీళ్ళ సమస్యలు ఏమో కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్యలాగా ఏర్పడుతుంది. ట్రాఫిక్ జామ్ అయితే చాలా ఇబ్బందిగా ఉందని కూడా ప్రయాణికులు అయితే చెప్పడం జరుగుతుంది. సరే, ఈ సమస్యని ఈ రేవంత్ రెడ్డి ఏ విధంగా పరిష్కరిస్తారు అనేది మనం చూడాలి.